హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం మల్టీమీడియాని HTML యూజ్ చేసుకునేసి వెబ్సైట్స్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మల్టీమీడియా అంటే ఏంటి? మల్టీమీడియా అంటే ఏం లేదు, ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఆడియోస్ని కలిపి మనం మల్టీమీడియా అంటాం. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో మనం ఫొటోస్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అని క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఆడియోస్ అండ్ వీడియోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ దాంట్లో అట్రిబ్యూట్స్ ఏంటి అని క్లియర్ కట్గా అండ్ ప్రాక్టికల్గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే గాయ్స్, ఈరోజు నుంచి అయితే మనం HTML కోడింగ్ని విజువల్ స్టూడియో కోడ్లో అయితే రన్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ కోర్స్ అనే ఫోల్డర్లో నేను ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నోట్ ప్యాడ్ లాగా చివర్లో సేవ్ చేసుకోవడం కాదు, VS కోడ్లో అయితే ఫస్ట్ నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చేయాలి. నేను వచ్చి video.html అని ఇచ్చేసి ఈ పక్క వచ్చి రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆ ఫైల్లోకి వెళ్ళిపోతుంది, video.html. ఓకే, చూడండి, ఈ సింబల్ ఇచ్చి జస్ట్ ఎంటర్ చేయగానే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అనేది డిఫాల్ట్గా మనకు వచ్చేస్తుంది. సపరేట్గా మనం టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, టైటిల్లో నేను వీడియోస్ ఇన్సర్టింగ్స్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో ఇప్పుడు నేను ఒక చిన్న H1 ట్యాగ్ని యూజ్ చేసి ఒక టెక్స్ట్ని అయితే ఇస్తున్నా. H1 ట్యాగ్ను ఓపెన్ చేసుకుందాం. ఒక టెక్స్ట్ని అయితే రాద్దాం, మల్టీమీడియా ఇన్సర్షన్స్ అనేసి ఒక టెక్స్ట్ని అయితే రాద్దాం. ఓకే, ఇప్పుడు దీని తర్వాత వీడియో ట్యాగ్ని మనం ఓపెన్ చేసుకోవాలి. వీడియో ట్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ డిఫాల్ట్గా అదే వచ్చేస్తుంది VS కోడ్లో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ వీడియో ట్యాగ్లో సోర్స్ SRC ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫైల్ పాత్రను మనం ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వీడియో యొక్క ఫైల్ పాత్ర అయితే నేను ఇక్కడ కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేస్తున్నా ఇన్ బిట్వీన్ ఆఫ్ inner.commasలో. ఓకే, ఇక్కడ చూడండి, మై ఆల్ పిక్స్ అని ఉందా, దీన్ని కాపీ చేసుకున్నా. VS కోడ్లోకి వెళ్దాం, ఇన్ బిట్వీన్ ఆఫ్ inner.commasలో మనం ఇప్పుడు పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఇవ్వాలి, VN ఏదేదో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్ కూడా చూసుకోండి, MP4 అలాగే. ఓకే, చూడండి, జస్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కాపీ చేసేద్దాం, .mp4. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+S క్లిక్ చేసామంటే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం, ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి వీడియో ఇదేనా మన ఫైల్, ఓపెన్ చేద్దాం. చూడండి, మన ఇచ్చిన టెక్స్ట్ అలాగే మన ఇచ్చిన వీడియో కూడా వచ్చింది, కానీ ఇది కంట్రోల్స్ లేవు. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్స్ అని అట్రిబ్యూట్ ఇద్దాం. స్టార్టింగ్ వీడియో ట్యాగ్లోకి వెళ్ళి కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన వెంటనే అక్కడ ప్లే బటను, ఫుల్ స్క్రీన్ బటను, అలాగే సౌండ్, ఈ ఆప్షన్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి కంట్రోల్స్. ఇక్కడ అలాగే మన కంటెంట్ సెంటర్లోకి రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అలా నాకు కాదు, సెంటర్లోకి రావాలంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో అలైన్ అనే ఒక అట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి సెంటర్ అని ఇచ్చామంటే ఇప్పుడు బాడీలో ఉన్న కంటెంట్ ఏదైనా సరే నీకు సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. చూడండి, కంటెంట్ అంతా ఇప్పుడు సెంటర్లోకి వచ్చేసింది. అలాగే కంట్రోల్స్ కూడా వచ్చేసాయి, ప్లే బటన్ వచ్చేసింది, ఫుల్ స్క్రీన్ వచ్చింది, సౌండ్ వచ్చింది, అలాగే 3 డాట్స్ వచ్చాయి. ప్లే చేద్దాం. హాయ్ గైస్, హౌ ఆర్ యు? దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి కోడెక్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కవర్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్, హౌ టు అప్లై కలర్స్ టు ది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఇదే వీడియోకి హైట్ విడ్త్ అనే 2 అట్రిబ్యూట్స్ని అప్లై చేసి చూద్దాం, వర్క్ అవుతుందా లేదా అనేసి. కంట్రోల్స్ తర్వాత హైట్ అనే అట్రిబ్యూట్ నేను ఓపెన్ చేసుకుంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు 100%. నెక్స్ట్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ 100% వేద్దాం. నాకు తెలిసి ఇది స్క్రీన్ దాటి బయట వెళ్ళిపోతుంది అనుకుంటా, స్క్రోల్ బార్ కూడా వస్తుందేమో, చెక్ చేద్దాం ఒకసారి. జస్ట్ సేవ్ చేసుకున్నాం, Ctrl+S ఇచ్చామంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడండి, స్క్రోల్ బార్ వచ్చేసింది, ఇక్కడ వెళ్ళి ప్లే చేద్దాం. How are you? This is Mahi. First topic, how to apply colors to the background. ఇలా మనం ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ అనే ట్యాగ్ యూస్ చేసుకునేసి మనం వెబ్సైట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం వెబ్సైట్స్లోకి ఆడియోని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ నేను ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను, audios.html అనేసి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి హైఫన్ పెట్టి సెంటర్స్ అనే ఫార్మేట్ వచ్చేసింది డిఫాల్ట్గా. టైటిల్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను, ఆడియోస్ ఇన్ HTML అనే టైటిల్ ఇచ్చేస్తున్నా.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో H1 ట్యాగ్ నేను ఓపెన్ చేస్తున్నా. H1 ట్యాగ్లో ఒక సింపుల్ టెక్స్ట్ని అయితే ఇచ్చేద్దాం. న్యూ సాంగ్స్ అనేసి ఒక సింపుల్ టెక్స్ట్ని ఇచ్చేద్దాం. ఇది హెడ్డింగ్లో వస్తుంది, పైన వస్తుంది వెబ్సైట్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆడియో ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇన్ బిట్వీన్ ఆఫ్ ఆడియో ట్యాగ్లో ఇప్పుడు మనం నీకు ఏ ఆడియో అయితే వెబ్సైట్లో పెట్టాలనుకుంటున్నావో దాని యొక్క సోర్స్ లొకేషన్ ఇక్కడ నువ్వు పేస్ట్ చేయాలి. ఓకేనా, సోర్స్ SRC ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే ఏ సాంగ్ పెడదాం, దేవరా సాంగ్ పెడదాం, ఆయుధ పూజ సాంగ్. ఇక్కడ చూడండి ఆయుధ పూజ సాంగ్ ఉందా, జస్ట్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చామంటే ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. ప్రాపర్టీస్ వెళ్దాం, చూడండి లొకేషన్ కాపీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్లో మనం దీన్ని పేస్ట్ చేసేయాలి. అంత వీడియో ట్యాగ్ లాగే. ఓకే, పేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆ ఫైల్ యొక్క నేమ్ ఆయుధ పూజ సాంగ్. అలాగే ఫార్మేట్ చూసుకోండి, టైప్ ఆఫ్ ఫైల్ వచ్చేసి MP3, వీడియోకి MP4, ఆడియోకి MP3. ఓకేనా, ఇది ఎక్కడ మారదు ఫార్మేటు, .mp3. ఓకే, ఇప్పుడు ఆడియోస్లో మనం కంట్రోల్స్ అనే ఆట్రిబ్యూట్ని ఇచ్చేద్దాం, లేకపోతే అది నీకు ప్లే బటను ఆడియో బటన్ అంతా కనిపించదు వెబ్సైట్స్లో. ఓకేనా, కంట్రోల్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు బాడీలో అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్. ఓకే, చెక్ చేద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో అనేసి. ఓకే, యూట్యూబ్ కోర్స్లోకి వెళ్ళి చూడండి థర్డ్ ఉంది ఆడియోస్, ఇదే మంది. ఓపెన్ చేద్దాం. చూడండి వచ్చేసింది, అన్ని కంట్రోల్స్ వచ్చాయి, కానీ కొంచెం ఏదో కొంచెం నార్మల్గా ఉన్నట్టుంది కదా. ఓకే, మనం కొంచెం కలర్ఫుల్గా చేద్దాం. ఓకే, H1 ట్యాగ్ తర్వాత ఒక ఇమేజ్ని అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నా, ఇమేజ్ సోర్స్. దేవరా ఒక పోస్టర్ని అయితే పెట్టేద్దాం, దేవరా మూవీ నుంచి. ఇక్కడ చూడండి ఆయుధ అని ఉందా నేమ్, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చామంటే ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. లొకేషన్ కాపీ చేసుకుందాం. అలాగే ఫైల్ నేమ్ని ఫార్మేట్ని కూడా చూసుకోండి, ఫైల్ నేమ్ ఆయుధ, ఫార్మేట్ PNG. ఓకేనా, ఒకేసారి టైప్ చేసేద్దాం, మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇన్ బిట్వీన్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్లో పేస్ట్ చేద్దాం. ఓకే, స్లాష్ ఓపెన్ చేద్దాం, ఆయుధ .png. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్కి ఆడియోకి కొంచెం మనకి స్పేస్ ఉండాలి కదా, లేకపోతే పక్కన పక్కన వచ్చేసింది. ఇప్పుడు బ్రేక్ ట్యాగ్ని అయితే మనం యూజ్ చేద్దాం, BR. ఓకే, ఇప్పుడు మనం ఈ సాంగ్ కింద మనకి ఏదైనా టెక్స్ట్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి H4లో ఒక చిన్న టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఆయుధ పూజ సాంగ్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ టెక్స్ట్, అది మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనకి ఒక ఆల్బమ్ లాగా కనిపిస్తుంది, కొంచెం కలర్ఫుల్గా. చూడండి నీట్గా పోస్టరు, అదేవిధంగా పోస్టర్ కింద సాంగ్ కింద ఏం సాంగ్ అనేసి చేద్దాం. ఓకే, నీట్గా వర్క్ అవుతుంది. ఇదే విధంగా నువ్వు ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ ఇన్పుట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి ఫార్మేట్ చూసుకోండి. ఇమేజ్ పెట్టాను, దాని కింద బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను, దాని కింద ఆడియో ట్యాగ్ ఇచ్చాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటలు మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకేనా, ఫర్దర్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.